ఈ ఇయర్ స్టార్టింగ్ 1.8 లాక్ ఉన్న గోల్డ్ ఇప్పుడు చూస్తే కనుక 1,40,000 దగ్గరికి వచ్చేసింది. గోల్డ్లో మనం ఇంకా క్రాష్ అనేది చూస్తాం. గోల్డ్ ₹1,00,000 పడిపోతుందా? గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ అయ్యే ఒక కమాడిటీ. గోల్డ్ ప్రైజెస్ అనేది మనం ఇక్కడ ఇండియాలో రూపాయల్లో చూసినా కానీ ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ అనేది డాలర్స్లో డినామినేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక మనకు ఇండియాలో గోధుమ పిండి రేట్ ఉంటే కనుక ఇంటర్నేషనల్గా గోధుమ పిండి ఎంత ఉందని చెప్పి ఇక్కడ అమ్మరు. అదే మిల్క్ అయితే ఇంటర్నేషనల్గా మిల్క్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ మనకు అమ్మరు. కానీ గోల్డ్ మాత్రం ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్తో ఎంత ప్రైస్ ఉందని చూసే మనకి ఇక్కడ అమ్ముతారు. సో మెయిన్గా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. మీరు చూస్తే కనుక కొన్ని నెలల క్రితం యుఎస్ మార్కెట్లో గోల్డ్ అనేది $5,100 వరకు వెళ్ళి ఇప్పుడు చూస్తే కనుక $4,100 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే గోల్డ్ ప్రైస్లో హ్యూజ్ క్రాష్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం డాలర్ ప్రైస్ చూస్తే కనుక డాలర్ ఒకప్పుడు ₹97 వరకు వెళ్ళి ఇప్పుడు $94-95 మధ్య ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనకి చూస్తే కనుక ఈ గోల్డ్ ఫాల్లో మెయిన్ చూస్తే కనుక డాలర్ ఇంటర్నేషనల్గా మనకి రూపీతో పోలిస్తే వీక్ అవటం అండ్ గోల్డ్ ప్రైస్ అనేది డాలర్స్లో పడిపోవడం అనేది మెయిన్ రీజన్స్. గోల్డ్ కనుక మనం చూస్తే కనుక 2024లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 28% అనేది రిటర్న్ వచ్చింది. 2025లో చూస్తే 65% రిటర్న్ వచ్చింది. ఈవెన్ 2026 జనవరిలో కూడా ఆల్మోస్ట్ 10% రిటర్న్ వచ్చింది. సో మనం అంటాం ఏది పట్టుకున్నా బంగారం అవుతుందని. ఇప్పుడు గోల్డ్ పట్టుకుంటే మరింత బంగారం అయింది ఈ పీరియడ్లో. ఇప్పుడు చూస్తే కనుక 2024లో ఎవరైనా గోల్డ్ కొనుంటే కనుక 2 ఏళ్లలో చూస్తేనే కనుక వాళ్ళకి ₹2,30,000 అయింది. ₹1,00,000 కనుక గోల్డ్ పెడితే ₹2,30,000 వాళ్ళకి గోల్డ్ పెరిగింది. ఇంత హెవీ ర్యాలీ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఏం చేస్తారు, గోల్డ్ అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో కూడా అది జరుగుతుంది. అసలు మెయిన్గా గోల్డ్ అసలు ఎందుకు పడుతుంది అని కనుక చూస్తే కనుక ముఖ్యంగా ఒకటి ఏంటంటే యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మెయిన్ కారణం. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెంచుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మార్కెట్లోకి మనీ ఎక్కువ వచ్చేసి ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో సింపుల్ ఎకనామిక్స్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే కనుక ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంచాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండటంతో ఇన్వెస్టర్కి ఏంటంటే గోల్డ్లో ఉంటే కనుక ఓన్లీ క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రమే వస్తుంది. అదే ఈ బాండ్స్లో కనుక ఉంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది మంత్లీ కానీ ఇయర్లీ కానీ వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో అప్పుడు మెయిన్లీ యూఎస్ ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే గోల్డ్ కన్నా ఈ బాండ్స్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తర్వాత కనుక చూస్తుంటే కనుక మనకి యూఎస్ డాలర్కి గోల్డ్కి మూవ్మెంట్ అనేది చూస్తాం. జనరల్గా యూఎస్ డాలర్ పెరిగితే కనుక గోల్డ్ అనేది వీక్ అవుతుంది. గోల్డ్ పెరిగితే కనుక యూఎస్ డాలర్ అనేది వీక్ అవుతుంది. చాలా అరుదు సందర్భాల్లో మాత్రమే డాలర్ గోల్డ్ రెండు కలిపి పెరగడం కానీ తగ్గడం కానీ మనం చూస్తాం. 2025 అనేది డాలర్కి అత్యంత బ్యాడ్ ఇయర్. ఆ టైంలో డాలర్ 10% ఆఫ్ తన వాల్యూని కోల్పోయింది మిగతా గ్లోబల్ కరెన్సీస్తో పోలిస్తే. అదే 2026లో యుద్ధం వచ్చింది కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు డాలర్ అనేది చాలా స్ట్రెంత్ అవుతుంది. మనం చూస్తే కనుక ఇయర్ నుంచి జనవరి నుంచి మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ డాలర్ చూస్తే కనుక మనకు రూపీతో పోలిస్తే 8-9% అప్రిషియేట్ అయింది. ఎప్పుడైతే డాలర్ కనుక మిగతా గ్లోబల్ కరెన్సీస్తో పోలిస్తే అప్రిషియేట్ అవుతుందో అప్పుడు డాలర్ డినామినేటెడ్ అసెట్స్ వైపు ఇన్వెస్టర్స్ మెయిన్గా మొగ్గు చూపుతారు. ఇప్పుడు కనుక మనం చూస్తే కనుక డాలర్, యువాన్, ఎన్, నెక్స్ట్ పౌండ్, యూరో ఇలాంటి గ్లోబల్గా మెయిన్గా ఉండే కరెన్సీస్ని మనం గ్లోబల్ ఇండెక్స్ కరెన్సీస్ అంటాం. వీటితో చూస్తే కనుక మనకి డాలర్ అనేది డాలర్ ఇండెక్స్ వీటితో పోలిస్తే 100 పైన ఉంది. ఇలా 2025లో 100 బిలో ఉంది. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ పెరగడంతో చాలామంది ఏంటంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్ వైపు వెళ్తున్నారు. అసలు ముందుగా గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని చూస్తే కనుక ఏదైనా ఇతర సోర్సెస్ ఆఫ్ రెవెన్యూలో కనుక మనకి అంత రిటర్న్ రాదు అనిపిస్తే కనుక ఇన్వెస్టర్ గోల్డ్ వైపు మూవ్ అవుతాడు. మీరు చూస్తే కనుక మనకి ఇండియా మార్కెట్లోనే చూడండి 2024 నుంచి స్టాక్ మార్కెట్లో పెద్ద రిటర్న్స్ రావట్లేదు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ పెద్దగా గ్రోత్ లేదు. సో అప్పుడు మనకి గోల్డ్ వైపు మూవ్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఏమైందంటే యుద్ధం వచ్చేసిన తర్వాత మనకి స్టాక్ మార్కెట్ చాలా కుంగిపోయింది. సో వాల్యుయేషన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్ ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్ వైపు ఇతర రెవెన్యూస్ వైపు చూస్తారు. అండ్ ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మనకు మార్చిలో ఇరాన్ వార్ ఉంది. ఈ జియో పొలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడు ఈ డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెట్టుబడి పెడితే కనుక ఈ ఇన్వెస్టర్కి ఎక్కువ రిటర్న్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ గోల్డ్ పడిపోవడానికి ఏంటంటే కనుక ఇక్కడ ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ పెట్టుబడులు చాలా పెరిగాయి, మోర్ దెన్ డబుల్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఇన్వెస్టర్స్ దేన్ని శాశ్వతంగా ఉంచుకోరు. మనమైతే సేవర్స్ కాబట్టి మనం ఒక ప్లాట్ కొనుక్కుంటే దాన్ని లైఫ్ లాంగ్ ఉంచుకుంటాం. ఒక పొలం కొనుక్కుంటే దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని ఫీల్తో ఉంటాం. కానీ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసామా, దీని నుంచి ప్రాఫిట్ సంపాదించామా, ఈ మనీని తీసుకొచ్చి మళ్ళీ వేరే ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేసామా, అది వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. సో గ్లోబల్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్లో బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే అసెట్స్ వైపు వెళ్దామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ మన ఇండియాలో కూడా చూస్తుంటే కనుక 25-26 నుంచి గోల్డ్ని సేవింగ్స్ కోసం కొనే వాళ్ళకన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు. ఇదే మనకి ఈటీఎఫ్లో ఆ డేటా కనిపిస్తుంది. ఈటీఎఫ్లో ఏంటంటే గోల్డ్ యాక్చువల్ ప్రైస్ కన్నా ఈటీఎఫ్లో ఉన్న గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కువ అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ఈటీఎఫ్కి డిమాండ్ ఎక్కువ పెరిగి గోల్డ్ కన్నా దాని ప్రైస్ ఎక్కువైంది. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కనుక టూ మచ్ డిమాండ్ వస్తే సడన్గా ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు డబల్ కన్నా ఎక్కువ పెరిగింది. ఇంకొక ముఖ్య రీజన్ ఏంటంటే గోల్డ్ పడిపోవడానికి యూఎస్లో బాండ్ ఈల్డ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి.
ఈ బాండ్ ఈల్డ్ అనేది అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే మెజారిటీగా గ్లోబల్గా ఉండే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏంటంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కనుక చూస్తే కనుక మనం ఈ యుఎస్ ఇరాన్ వార్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. మార్చిలో ఉన్నంత టెన్షన్ అనేది ఇప్పుడు లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ టెన్షన్ లేదు కాబట్టి మెయిన్గా ఇక ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ వదిలేసి, గోల్డ్ అనేది ఎప్పుడు అన్సర్టైన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకు కరోనా ఉన్నప్పుడు గోల్డ్ బాగా పెరిగింది, ఎందుకంటే ప్రపంచం ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి అన్సర్టైనిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు గోల్డ్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక అన్సర్టైనిటీ అనేది తగ్గుతుంది. సో ఈ రోజు కాకపోతే ఒక నెక్స్ట్ మంత్ అయినా కానీ ఏదో ఒక రోజు అయితే ఈ డీల్ అనేది కుదరొచ్చు. ఈ న్యూస్ వచ్చినప్పుడు ఏమైందంటే అన్సర్టైనిటీ తక్కువ పడుతుంది కాబట్టి ఈ యుఎస్ డినామినేటెడ్ అసెట్స్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, మిగతా వాటి వైపు ఇన్వెస్టర్స్ వెళ్తున్నారు. అందుకనే గోల్డ్ ప్రైసెస్ అనేవి మనకు మెయిన్గా పడుతున్నాయి. మీరు చూస్తే కనుక లాస్ట్ వీక్ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేశాడు. ఆ ఒక్క రోజు గోల్డ్ హెవీగా పెరిగింది. ఇలాంటి అన్సర్టైనిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం గోల్డ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే గోల్డ్ లక్షకు పడవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం గోల్డ్ అంత హెవీగా పడదు. గోల్డ్కున్న నేచర్ ఏంటంటే గోల్డ్లో వాలటిలిటీ అనేది అంత ఎక్కువ ఉండదు సిల్వర్తో పోలిస్తే. ఇప్పుడు 1.8 నుంచి 1,40,000 పడింది. ఇక్కడ నుంచి పాడితే 10,000, 20,000 పడవచ్చు. ఇక్కడ నుంచి ఎక్కువగా కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఉంటుంది. మీరు చూస్తే కనుక 2012 నుంచి 2018 వరకు గోల్డ్ ఆల్మోస్ట్ 30,000 రేంజ్లోనే కన్సాలిడేట్ అయింది 6 ఏళ్ళు. ఇలాంటి ఫేజెస్ రావచ్చు. ఇలాంటి ఫేజెస్ ఉన్నప్పుడు మనకి గోల్డ్ మీద అంత ఎక్కువ అట్రాక్టివ్గా ఉండదు, కానీ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక గోల్డ్ని సేఫ్ అసెట్గా మనం ఫీల్ అవ్వచ్చు, కానీ రిటర్న్ జనరేటర్గా మనం చూడలేకపోవచ్చు. థ్యాంక్స్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.